అయితే రామాయణ ట్రైలర్ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో కలిసి రాబోతుందా? మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. బేసిక్గా అసలు ఏం జరిగిందంటే, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ మూవీ ట్రైలర్ విడుదల కోసం ముందుగానే ప్రాపర్ ఈవెంట్ నిర్వహించారు. ఢిల్లీలో వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు మరియు కొందరు ధర్మగురుల సమక్షంలో, అంటే మన రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళ మధ్య ట్రైలర్ను ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత సేమ్ టు సేమ్ ప్రదర్శన ముంబైలో కూడా జరిగింది. ఆ తర్వాత శాండియాగో కామికాన్లో కూడా ఈ ట్రైలర్ను షోకేస్ చేయడం జరిగింది. దాని తర్వాత యూట్యూబ్లో ఆన్లైన్ రిలీజ్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఇంతలోనే నమిత్ మల్హోత్రా స్వయంగా పోస్ట్ పెడుతూ ట్రైలర్ లాంచ్ అనేది వాయిదా పడింది, త్వరలోనే వేరే తేదీలో విడుదల చేస్తామని ఆయన ప్రకటించడంతో అందరూ అయితే మూడ్ ఆఫ్ కావడం జరిగింది. ఎందుకంటే అందరూ ఎదురు చూడడం జరిగింది ఆ ట్రైలర్ కోసం. దానికి కారణం ఏంటంటే, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్తో రామాయణ గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్షిప్ కుదుర్చుకోవడం. మొదట ఇది వార్నర్స్ బ్రదర్స్ అన్నారు, ఉందని ప్రచారం జరిగింది. కానీ తర్వాత సోనీ పిక్చర్స్ అధికారికంగా భాగస్వామి అయింది. దాంతోపాటు ఏంటంటే, నమిత్ మల్హోత్రా గారు వాయిదా పడిందని చెప్పి తన నోట్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో చివరిలో ఒక నోట్ రాశారు. ఏంటంటే, ది యూత్ ఆఫ్ అవర్ కంట్రీ ఆర్ అవర్ ఫ్యూచర్, లెట్స్ ఆల్ డూ ద బెస్ట్, వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ఏదైతే ప్రజెంట్ దేశంలో జరుగుతున్న స్టూడెంట్ నిరసనలు ఉన్నాయో, యువత డిమాండ్లకు మద్దతుగా ఆయన ఈ మాటలు రాశారు. దేశంలో వాతావరణం కాస్త హీట్ ఎక్కి ఉండడం కూడా ట్రైలర్ వాయిదాకి ఒక కారణం కావచ్చు. దాని గురించి, ఈ ప్రొటెస్ట్ గురించి కూడా మనం ఎండింగ్లో మాట్లాడదాం. ఇక స్పైడర్ మ్యాన్ సినిమాతో ట్రైలర్ రాబోతుందా? ఎందుకంటే రెండింటికి అనుసంధానం సోనీ పిక్చర్సే. సో సోనీ పిక్చర్సే బ్రాండ్ న్యూ డేని రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో ఏంటంటే ఆ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి, మరి రామాయణ ట్రైలర్ ఆ సినిమాతో జోడించినట్టయితే, అంటే ఆ సినిమా జరిగేటప్పుడు ఆ ట్రైలర్ జోడించినట్టయితే అంతకంటే పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అలాగే ఈవెంట్లో ఏదైతే సినిమాకి సంబంధించి మనకు రామాయణకి సంబంధించి ట్రైలర్ను ప్రదర్శించడం జరిగిందో, ఆల్మోస్ట్ ఒక 4 నిమిషాలు ఉందంట. యష్ అయితే మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ట్రైలర్ పూర్తిగా యష్ రావణాసుడు క్యారెక్టర్ పైన ఫోకస్ అయి ఉందంట. టాక్సిక్ అంటే పవర్ఫుల్ ఓవర్లైన్లో కనిపించింది కూడా. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, ట్రైలర్ లీక్ అయింది. ఆల్మోస్ట్ ఒక అంటే క్లిప్స్గా సర్క్యులేట్ అయితే అవుతుంది. ట్రైలర్ ఆగిపోవడంతో విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదు, పర్ఫార్మెన్స్ బాగాలేదు, అందుకే రీవర్క్ చేస్తున్నారు అని నెగిటివ్ రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో నిజం లేకపోవచ్చు. ఎందుకంటే లీక్ అయిన ట్రైలర్లో చూసినంత వరకు విజువల్స్ 3D ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అవి వేరే లెవెల్లో ఉన్నాయి. పైగా ఇప్పటికే 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డిజిటల్ మీడియా డెనెక్ ఈ సినిమా వెనుక పనిచేస్తుంది. అలాగే సోనీ పిక్చర్స్ చూడడంతో చిత్రాన్ని ఆస్కార్కు కూడా పంపించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అదనమాట సంగతి. రామాయణ ట్రైలర్ వాయిదా పడడంపై మరి మీ అభిప్రాయం ఏంటి అనేది, మీ అభిప్రాయాన్ని మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఒకసారి మనము స్టూడెంట్ ప్రొటెస్ట్ గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే, సరే ఫైనలీ ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే రాజీనామా చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఏదైతే కోరుకోవడం జరిగిందో అది జరిగింది. అంత బాగానే ఉంది. స్టూడెంట్ ప్రొటెస్ట్ బాగానే ఉంది, ఆయన రాజీనామా చేయడం బాగానే ఉంది, అంత బాగానే ఉంది. స్టూడెంట్స్ దేనికోసం అయితే వాళ్ళు ధర్నా చేయడం జరిగిందో అంత బాగానే ఉంది. కానీ ప్రొటెస్ట్ అంటే నిజంగా ప్రొటెస్ట్ లాగానే ఉండాలి. ఆ ప్రొటెస్ట్ పేరుతో ఏంటంటే మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం, కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదని చెప్పి అలాంటి వాళ్ళను తీసుకెళ్లి ఆ ప్రొటెస్ట్లో పాల్గొనేలా చేయడం, ఒక మతాన్ని దూషించడం, ఒక మతానికి సంబంధించిన దేవుళ్ళని దూషించడం, మోడీ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, దేశం గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, మన ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ప్రొటెస్ట్ అంటే దేని గురించి జరుగుతుంది? నీట్ పేపర్ గురించి జరుగుతుంది. దాని గురించి మాట్లాడకుండా మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రొటెస్ట్ లాగానే లేదు అసలు. ప్రొటెస్ట్ అని చెప్పి ఏంటంటే, అక్కడ ఏదో మనకు ఎప్పుడైనా ఊళ్ళో సడన్గా జాతర అయితే పబ్లిక్ వెళ్ళి మళ్ళీ వస్తారు కదా, అలా పబ్లిక్ వెళ్తున్నారు వస్తున్నారు. అక్కడ రియల్గా స్టూడెంట్స్, నీట్ స్టూడెంట్స్ మహా అంటే ఒక 10% ఉండొచ్చు. ఓకే, వాళ్ళకి సపోర్ట్గా మిగతా వాళ్ళు వెళ్తున్నారు. కానీ మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా ఎవరి దగ్గర లేదు. ఎవరైనా రిపోర్ట్స్ వెళ్ళి కనీసం నీట్ ఫుల్ ఫామ్ అడిగితే కూడా, అక్కడ స్టూడెంట్స్ నీట్ ఫుల్ ఫామ్ అడిగితే కూడా నువ్వు గోధి మీడియా అంటారు. దాని ఫుల్ ఫామ్ లేకపోతే గోధి మీడియా అంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా మైక్ తీసుకుని వెళ్ళి 1+2 ఎంతరా బాబు అంటే మనకు ఆన్సర్ తెలియకపోతే కదా నువ్వు గోధి మీడియా, అదే ఆన్సర్. చెప్పాల్సిన ఆన్సర్ అది కాదు. ప్రొటెస్ట్ అంటే ప్రొటెస్ట్ లాగానే ఉండాలి కదా. ప్రొటెస్ట్ పేరు చెప్పి మన దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది తప్పు. ప్రొటెస్ట్ అంటే నీట్ పేపర్ ప్రొటెస్ట్ గురించి మీరు దేన్నైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ని మెయిన్గా ముందు పెట్టకుండా మిగతా అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. సో ఏంటంటే జెన్జీస్ అంటున్నాం కదా, నాకు తెలిసి వీళ్ళ దగ్గర అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక ఫౌజీ, ఆయన రిటైర్డ్ ఫౌజీ అనుకుంటా, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పడం జరిగిందంటే, మన దేశంలో ప్రజెంట్ 50 నుంచి 60% యూత్ ఉన్నారు, కాకపోతే అందులో 10% యూత్ మాత్రమే పనికొచ్చే వాళ్ళు ఉన్నారు, మిగతా అంతా డొల్ల బ్యాచ్ ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళని చూస్తే, అంటే వీళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ చూస్తే నాకు అదే అనిపించింది, కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి తెలియదు అసలు దేశం ఏ విధంగా ఉండేది 2014 ముందు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది వీళ్ళకి గ్యారంటీగా తెలియదు. ఎందుకు చెప్తున్నాను కూడా మేము ఎగ్జాంపుల్ చెప్తా.
ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహా అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు వీళ్ళు? ఇప్పుడు అక్కడ 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటారు. ఇప్పుడు ఈ 2026 సంవత్సరం అంటే ఆ సమయంలో 2014 ముందు వీళ్ళు మహా అంటే 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటారు. సో అందుకే 2014 ముందు మన దేశం ఏ విధంగా ఉంది, 2014 తర్వాత దేశం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆయన ఇప్పుడు చనిపోవడం జరిగింది. ఆయన ఒక విషయం చెప్పడం జరిగింది. ఏ విషయం చెప్పాడంటే 2014 ముందు బార్డర్ నుంచి ఎవరైనా శత్రువులు మా పైన దాడి చేస్తే మేము వాళ్ళ పైన దాడి చేయకూడదు. ఎవరు దాడి చేస్తే సరే మేము దాడి చేయకూడదు. మేము దాడి చేయాలంటే మాకు సెంట్రల్ నుంచి పర్మిషన్ రావాలి. అలాగే మేము ఏదైనా బుల్లెట్ని యూజ్ చేస్తే అది బై మిస్టేక్ అది మిస్ అయితే ఆ బుల్లెట్ని తీసుకొచ్చి లెక్క చెప్పాలి. కౌంట్ చేసి బుల్లెట్లు ఇచ్చేవారంట. కౌంట్ చేసి బుల్లెట్లు ఇచ్చారు వాళ్ళంట. అలాంటి పరిస్థితి ఉండేది. కానీ 2014 తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏంటంటే 2014 తర్వాత ఫుల్ పవర్స్ రావడం జరిగింది. ఈరోజు బార్డర్లో ఎవరైనా కన్నెత్తి చూడాలంటే కాళ్ళు ఇరగొడతామనే రేంజ్లో ఈరోజు మన ఆర్మీ జవాన్లు అంత పవర్ఫుల్గా ఉండడం జరిగింది. అలాంటి ఆర్మీ వాళ్ళను ఎఫ్ అనే వర్డ్తో దూషించడం జరుగుతుంది. మన దేశాన్ని దూషించడం జరుగుతుంది. కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదు అన్న వాళ్ళని తీసుకొచ్చి ప్రొటెస్ట్లో పాల్గొనిపిస్తున్నారు. అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్రొటెస్ట్ గురించి స్టూడెంట్స్ చేస్తున్నారు. స్టూడెంట్స్ చేస్తున్న దానికి రాజకీయ నాయకులు ఎందుకు సరే మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇచ్చినప్పుడు వెళ్ళి దాని గురించి మాట్లాడకుండా ప్రకాష్ రాజ్ వెళ్ళి అక్కడ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. ఇంకొక వ్యక్తి వచ్చి తనేమో కాశ్మీర్ మన ఇండియాలో అంతర్భాగం కాదు అని చెప్పి తను మాట్లాడుతుంది. సో ఏంటంటే అక్కడ చదువుకున్న వాళ్ళు కదా స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడు మీరు ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నారు? సో అందుకే చెప్తున్నాను అనమాట. వీళ్ళకి ఏంటంటే 2014 ముందు ఇండియా ఏ విధంగా ఉండేది, 2014 తర్వాత ఇండియా ఏ విధంగా ఉండేది అని తెలియదు. సో ఏంటంటే ఫైనల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఏదైతే కోరుకోవడం జరిగిందో అదైతే జరిగింది. బట్ ఏంటంటే కొంచెం మినిమం నాలెడ్జ్ అన్నా పెంచుకోండి. సో ఏంటంటే ఏది మన దేశానికి ఏది మంచిది ఏది కాదు అని చెప్పి ఆలోచించండి. ఎంత వల్గర్ వర్డ్స్ వాడుతున్న ఒక్కొక్కరు తింపి కొడితే 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉంటారు. అందులో అందరూ ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడడం జరుగుతుంది. గలీజ్ మాటలు మాట్లాడడం. వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళే ఎలా పెంచుతున్నారో ఏందో వాళ్ళకే తెలియాలి. ఇంకోటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఒక జర్నలిస్టు ఆయన పైన నేను చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ అక్కడికి వెళ్ళి షూట్ చేసి రారా బాబు అంటే వెళ్ళి షూట్ చేయాలి. అతన్ని పట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ లూజర్ అని అనడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీని పోషించాలంటే సంస్థ చెప్పిన దాని ప్రకారం వెళ్ళాలి. ఆయన ఏం షో కోసం అక్కడ రాలేదు కదా. ఆ సంస్థ ఏదైతే చెప్తుందో దానికోసం ఆయన రావడం జరిగింది. సో ఏంటంటే అంత పెద్ద మనిషిని పట్టుకొని వీళ్ళు లూజర్ అనడం జరిగింది. అంటే వాళ్ళ మెంటాలిటీ ఈ జెన్జీస్ అని చెప్తున్నాం కదా, నిజంగా వరస్ట్ అంటే చాలా వరస్ట్. అందులో నిజంగా చెప్తున్నాం కదా, అవకాశం వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అంతకంటే ఎక్కువగా మార్కులు తెచ్చుకున్న చాలా మంది ఉన్నారు. మరి లీక్ నువ్వు సపోర్ట్ చేస్తావంటే లీక్ ఎవరు సపోర్ట్ చేయడు, అది తప్పే. దానికి ఆయన ఏమంటారు తీసుకొని రాజీనామా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలాంటివి కావు అని చెప్పి దానికి కొన్ని తీసుకురావడం జరిగింది, కొన్ని రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. బట్ ఏంటంటే జడ్జెస్ నిజంగా ఏంటంటే దేశానికి ఏది మంచో ఏది చెడో కూడా మీరు ఆలోచించాలి. జస్ట్ నీట్ పేపర్ లీక్ అయింది అదొకటే మీరు పట్టుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వంలో లీక్ అయిందని ఒకటి పట్టుకొని కూర్చున్నారు. కానీ 2004 నుంచి ఇప్పటివరకు చాలాసార్లు పేపర్లు లీక్ కావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ధర్నా చేయడం జరిగిందో జంతర్ మంతర్ దగ్గర పేపర్ లీక్ అయినందుకు నీట్ పేపర్ పంజాబ్లో కూడా జరిగింది. అక్కడ ఎవడు నోరెత్తట్లేదు, అక్కడ మాత్రం నోరెత్తట్లేదు, ఇక్కడ మాత్రం నోరెత్తుతున్నారు. సో ఏంటంటే జడ్జెస్ కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ లాభం కోసం ఏంటంటే మిమ్మల్ని ముందు పావుల్లాగా పెట్టి వాడుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఏదో టాపిక్ వచ్చేసింది. బట్ ఏంటంటే దీని గురించి నేను మాట్లాడాలనుకున్నాను, బట్ సరైన సందర్భం రాలేదు. సో అందుకే ఇప్పుడు అయిపోయింది, మాట్లాడడం జరిగింది. ఫైనల్గా ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో స్టూడెంట్స్ ఏదైతే కావాలనుకోవడం జరిగిందో అది మంచి పనే. ఎందుకంటే స్టూడెంట్స్ ఒకసారి బయటకు వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక ప్రభుత్వానికి కూడా తెలిసింది. కానీ మంచి పనే. కానీ ప్రొటెస్ట్ అంటే ప్రొటెస్ట్ లాగానే ఉండాలి. అది నీట్ పేపర్ కోసం జరిగింది, నీట్ పేపర్ కోసమే జరగాలి. దాన్ని దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా మన యాంటీ నేషనలిస్ట్ లాగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం అనేది అది చాలా అంటే చాలా తప్పు. సెంట్రల్లో ఉంటున్నాను, బార్డర్లో ఒక్కసారి కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఆయన సేవ చేస్తుందని చెప్పి ఒక్కసారి పక్కకి తప్పుకున్నారా అప్పళ్ళు మిమ్మల్ని ఎవ్వడు కూడా కాపాడలేడు. ఒక్కసారి బార్డర్లో ఉన్న సైనికులు తప్పుకున్నారా కాపాడమని మీరు ప్రాధేయపడాలి మళ్ళీ వాళ్ళని. ఎందుకంటే మీరు కొంతమంది పోలీసులు దాడి చేశారని చెప్పి మీరు కొంతమంది సిఆర్పిఎఫ్ జవాన్ల పైన దాడి చేశారు కదా, ఒక్కసారి కానీ వాళ్ళు కానీ జరిగారా ఇండియాని ఎవరు కాపాడలేడు. అదొకటి గుర్తుపెట్టుకుని జడ్జెస్. సో ఏంటంటే కొంచెం బేసిక్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ అనేది ఈ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో కొంచెం పెంచుకోండి. మరీ ఆగం తయారవుతున్నారు. ఈ మధ్య రీసెంట్గా మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే మన ఈ గోల్కొండ బోనాలు వచ్చాయంటే కదా, హైదరాబాద్లో బోనాలు వచ్చాయంటే ఛత్రికలు అందరూ బయటకు వచ్చేస్తారని చెప్పి అది
నిజంగా అసలు మినిమం బేసిక్ నాలెడ్జ్ లేని మినిమం అసలు ఎలా తయారవుతున్నారు, అసలు ఎడ్యుకేషన్ ఎందుకు చదువుకోవట్లేదు, చదువుకుంటున్నారా లేదా, అసలు స్కూల్స్కి వెళ్తారా లేదా, అసలు భయం భక్తి లేకుండా. అందుకే కఠినమైన ప్రభుత్వాలు ఎప్పుడైతే చాలా కఠినమైన రూల్స్ తీసుకొస్తాయో అప్పుడే చాలా ఖచ్చితంగా అందరూ ఒక పద్ధతిని ఫాలో కావడం జరుగుతుంది. ప్రభుత్వాలు కానీ కరెక్ట్గా లేకుండా ఇలాగే ఉంటే వీళ్ళు ఇలాగే తయారు కావడం జరుగుతుంది. సో ఏంటంటే ఏమైనా రూల్స్ తీసుకొస్తే చాలా కఠినంగా తీసుకురావాలి ప్రభుత్వాలు. ఇలా ఆగమాగం తీసుకొస్తే సో ఏంటంటే ఇలాగే తయారవుతారు జడ్జిస్. నిజంగా ఆ ఫౌజీ నాకు చెప్పింది కరెక్టే అనిపించింది. ఎందుకంటే 50-60% యూత్ ఉన్నారు మన ఇండియాలో. కాకపోతే ఒక 10% తప్ప మిగతా అంతా డొల్ల బ్యాచ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ప్రొటెస్ట్లో కొంతమందిని చూస్తే నిజంగా అదే అభిప్రాయం ఏర్పడింది. సో ఇదంతా పక్కన పెడితే ఫైనల్గా రామాయణకు సంబంధించి మళ్ళీ ఇంకో ట్రైలర్ ఖచ్చితంగా, అంటే మళ్ళీ ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.